యో హలో ఏది పెళ్లికి రాకుండా నా కొత్తగా యో, బా ఆమె యో ఎవరప్పా ఎవరు నువ్వు యో గంగి ప్రసాద్ నమ్మ జీవితం ఇంకా నిమ్మ మంచి మనశాంతం ఉందనుకుంటే మళ్ళా మొదలు పెడితే యో ఏనా పెళ్లికి ట్రాక్టర్లు పంపిస్తే ట్రాక్టర్లు అట్లే కుష్మాన్ తీసుకొని ఆటకు వెళ్ళిపోయినారంట మీరు. ఏ ఎవరు మాట్లాడతాను అసలు ఏం నాకు రామాయణం ఏంటి నువ్వు నేను ఆడ ఉన్నాను ఏం ఏం పనిలో నీకు తెల్లా యో నువ్వు బైపాస్ లో పనులు ఉంటావు తెలుసులే గాని ఎవరికి చేసింది నేను ఫోన్. నువ్వు ఎవరికో చేస్తావు ఎవరికి చేస్తావు నువ్వు మస్తానం చూసుకొని ఫోన్ చెయ్యి నువ్వు యో నువ్వు మా ఫోన్ ఏడు ఎందుకు విషయాలు ఫోన్ ఎత్తినావు అయ్యా చేస్తున్నావు నువ్వు? నువ్వు యో గానకులు చేస్తున్నావు నువ్వు. ఏం గానాలు చేస్తున్నావు ఏమన్నా బడాయి పడుతున్నావు ఏమన్నా నీకేమన్నా యో ఎవరో నీకు చేస్తున్నావా బండ మీద కోసి పేర్ర వాత పెట్టే ఉప్పు కారం అద్దిస్తా ఎవరు అనుకుంటివి మేము. ఎవరు అనుకుంటే నువ్వు ఎవడైతే నాకే బొచ్చుతుంది నాకు వస్తాయి ఇంకా మంచి కూతురుగా యో ఎవడైతే మేము నువ్వు ప్రసాద్ వాళ్ళ నీకేమన్నా మామము. నీకేమన్నా ఫోన్ చేసి మళ్ళీ చదివిస్తావు నువ్వు ఎవరుడైతే నువ్వు నాకే యో మేము ప్రసాద్ వాళ్ళ మామను పోయా ప్రసాద్ తెల్దా ఏంది నీకే? ఆ ప్రసాద్ నా లోడ ప్రసాద్ మళ్ళా మా అమ్మ లోడ అనుకుంటా నువ్వు యో బైపాస్ ప్రసాద్ తెల్దా నీకు? ఏ ప్రసాద్ నువ్వు బైపాస్ లో పోయి గుద్దించుకోపడం ఎంత పోయి యో బైపాస్ టార్చ్ లైట్ వేసుకొని గుద్దించుకునే నేనేమన్నా నీ లెక్క అనుకుంటివా? ఏ నువ్వు నువ్వు పిల్లవడా? నేను పిల్లనే పెద్దనే నీకు అవసరమా నీకేమన్నా యో ఇంతకు మా ప్రసాదా మాట్లాడేది? నీకేమన్నా వచ్చి ముందు దగ్గరగా చూసినావేమన్నా యో మా ప్రసాదా మాట్లాడేది? నువ్వు నా ఏందే యో నేను పోయా మర్చిపోతువా నీకు ఫోన్ వచ్చిందే ఏంది? ఎవడు అసలు ఎవడా నువ్వు ఎవడనే అంటాడా యో మర్చిపోయినావా చీరగాళ్ళని చెప్పి లంగాలు 3 అమ్ముతివే. పిల్లలు మాట బజార్ నాకు వస్తాయి కాదు ఎవడు నువ్వు ఎవడు మాట్లాడుతున్నావు చీర ఎవరు అడిగితే ఏం అడుగుతున్నావు నువ్వు ఎవరిని ఫోన్ చేసా మాట్లాడుతున్నావు యో ఎవరు ప్రసాద్ నంబర్ ఎవరికి యానా కొడుకు ఇచ్చాడు నాకు ఈ నంబర్ నీకే బేవర్సోడా ప్రసాద్ మనము ముందు బాగా మాట్లాడుకుంటాం. మర్సాన్ని చెప్పినప్పుడు నేను ఏమి ఎవడు నువ్వు యో పెళ్లి ఉంది రేపు. నా కొడుకులంతా ఫోన్ చేసి చంపేది నాకే యో రేపు పెళ్లి ఉంది చీర జాకెట్ ఇస్తున్నారు వచ్చి తీసుకొని పో. ఏ ఏ బజార్ మాట నాకు వచ్చాను కదా నీ మూతి పనులనే పగలు దిగుతా నాకు తగిందనుకో ఏం ఎవడు నువ్వు చీర జాకెట్ అంటున్నావు ఎవరిని చూసి ఎవరిని మాట్లాడుతున్నావు యో లంగా ఇమ్మంటారా? నువ్వు ఫోన్ తప్పు చేసినామో చూడు ఎవరికో చూసుకొని నమ్మరా యో లంగాలు కూడా 3 పెడుతున్నారు. లంగాలా నా జాకెట్లా నీ పెట్టుకో మీ ఎట్లా పెట్టుకోమని నీ వేసుకోమన్నా నీ గానగలేమన్నా యో మా ప్రసాదేనా మాట్లాడేది? ఆ ప్రసాద్ నా లోడల ప్రసాద్ నా పేరు శివ ఏ ప్రసాద్ ఏయ్ ఎవరు ప్రసాద్ నీకు ప్రసాద్ నా బొంగ అంతా సరే సరే గానీ రేపు ట్రాక్టర్ పంపిస్తున్నాం పెళ్లికి మర్చిపోద్దు. ఏ నాకు వచ్చేనుకో డాక్టరు గీట్రు నీవన్నీ ఉరుకుతాయి నీకే యో వచ్చేటప్పుడు ప్రసాద్ వచ్చేటప్పుడు ట్రాక్టర్ల చెడ్డీతో రా పోయేటప్పుడు 2 లంగాల జాకెట్ ఇచ్చి పంపిస్తున్నారు. ఏ నువ్వు అసలు ఎవరు నువ్వు అంటున్నా నువ్వు యాడ్ నుంచి వచ్చినావు అసలు ఎవరు నీది ఎవరు నువ్వు అసలు ఈ నంబర్ ఎట్లా దొరికింది మళ్ళా యో లారీలు ఎవరిని అడిగినా చెప్తున్నారు నీ నంబరు. ఏ నాకు వచ్చానుకో మర్యాద చెడిపోతుంది నీకు చెప్తానా యో నువ్వు అప్పుడే 5 ఏళ్ల క్రితమే యో ఉన్నావు ప్రసాద్. ఊరికి వచ్చి కొడతా గుర్తు పెట్టుకో మీ ఊరికి వచ్చి మీ ఊళ్ళ ముందరని కొడతా మీ ఇంట్లోనే ఈడు చూసుకొని కొడతా నీకు మళ్ళా ఏమనుకుంటున్నావు నువ్వు ఏ జాకెట్లు అంటావు చీరలు అంటావు నా బొంగు అంటావు నువ్వు యో ప్రసాద్ టవాల్ కూడా పెడుతున్నారు. నీ కంటికి నేను సరే సరే గానీ ఏం సరే గాని నా లోడల సగరే గాని పోటు పెట్టేయకుండా నువ్వు ఇప్పుడేమి ప్రసాద్ నన్ను కొట్టేకొస్తావా నువ్వు? కొట్టే కాదు నన్ను మళ్ళీ నిచ్చే మాట్లాడతా మళ్ళీ ఏమైతాయి మళ్ళీ ముందు తెలుసా నీకు మళ్ళా సరే సరే ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి బైపాస్ లేక రా చూసుకుందాం రా మళ్ళీ మొగోడైతే 50% వాళ్ళు చెప్పి ఇప్పుడు నీకు నాకు రేగింది అనుకో యో హైదరాబాద్ బైపాస్ కు రా చెప్తాను. ఏ బజార్ మమ్మడా నువ్వు ఆడ ఉండి కాదు నువ్వు దమ్ము ఉంటే మొగోడు అయితే నువ్వు దగ్గరికి వచ్చి మాట్లాడు నువ్వు కూడా యో యాడికి నువ్వే వస్తానని అప్పుడే మాట మరుస్తువే నువ్వు. నువ్వేరా నువ్వు వస్తా అంటివే ముందు. సరే సరే నువ్వు నీ అడ్రస్ ఆడపా యో ప్రసాద్ నీ అడ్రస్ చెప్పు ఇప్పుడే వస్తాను నేను.
నీ అడ్రస్ చెప్పు అంటా, నీ నీ అడ్రస్ చెప్పు అడ్రస్ ఫస్ట్. చెప్పు. నీకు భయం వేస్తుంది ఏంది? ఏమన్నా నా అడ్రస్ తప్పని నీకు అవసరమా? ఏ ఏ నీ అడ్రస్ చెప్తే బ్యానర్ వచ్చి నీ ముడ్డి పగలు కొడతారనే కదా నువ్వు నీకు భయపడుతున్నావు. నీకు పగలిగిపోతాయి నీకు అన్ని. మళ్ళా ఏడాడు వించేస్తా నీకు రేగిందనుకో. అడ్రస్ చెప్పమంటే కథలు చెప్తావు నువ్వు. ఏం నీకు? మొగోడైతే అడ్రస్ చెప్పు ప్రసాద్. నువ్వు మొగను వెతి చెప్పు ఫస్ట్. అడ్రస్ నీదే. నువ్వు నీ అడ్రస్ కాదు, ఏంటి? నువ్వు కాదు, మొగోడు కాదు ప్రసాద్. నువ్వు నీకు మొగను కాదు. ఒకసారి పాపని పిలిచి చూపిస్తా. పాపకే నువ్వు బైపాస్ లో లారీలకి ఎక్కేవాడివి, నువ్వు పాపతో ఏం పని నీకు ప్రసాద్? నువ్వు నీ ఏనా కొడుకు మాట్లాడుతున్నావో, ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు అసలు క్లారిటీ ఇవ్వలేదు. నువ్వు ఎవరు అనుకొని ఫోన్ చేస్తున్నావు దీనికి? సరే సరే, నీకు క్లారిటీ ఇద్దునా? నువ్వు నాకు సంబంధం లేదు. నువ్వు ఎవరు ఏనా కొడుకు? నాకు మంచి బూతులు వస్తాయి. ప్రసాద్ నీకు క్లారిటీ ఇద్దునా? ఏంది క్లారిటీ ఇస్తావు నువ్వు? నా బొంగులో ప్రసాద్ నీకు ఆధార్ కార్డు ఉందే? ఉంది. ఏమే అయితే నువ్వే ప్రసాద్వే. నాకు మళ్ళీ మంచి ఆధార్ కార్డు లే ముండోళ్ళంతా ప్రసాదులు అయిపోతారా ఏమన్నా? సరే సరే, ఏం సరే సరే మళ్ళీ మాట పడిపోయినా ప్రసాద్ నీకు ఇంకో క్లారిటీ ఇద్దునా? ఏంది క్లారిటీ? ఆధార్ కార్డులు అడిగి ఉంటాయి ప్రసాద్ అంటావా? ఆధార్ కార్డు కాదు, నీకు ఫోన్ ఉందే? అయ్యి నాకు వచ్చే ముట్టాల మగ ఈ ఫోన్ లేకుండా ఏనా కొడుకని ఉన్నాడా? సరే ఇంకోటి సీక్రెట్ చెప్తున్నా. ఏంది నన్ను ఓడర్ చెప్తావు నువ్వు? నీ సీక్రెట్ అన్ని ఏంది? ఫోన్లు ఆధార్ కార్డులు ఆడి పెట్టుకొని నీ బొగులో పోసాను మన్ని. సరే సరే గానీ రేపు ట్రాక్టర్ లో ఎక్కి వచ్చే డ్రైవర్ మీద కూర్చొని వస్తే ఎగురుతా వస్తుంటది ట్రాక్టర్ దడగల్లో గుంతల్లో. నీకి మరసానంగా నీట్గా అర్థం చెప్తే నీకు అర్థం కావు. మీ అట్లా వాళ్ళకి చూసుకుందామా చూసుకుందామా నువ్వు నేను? చూసుకుందామా సరే సరే, నువ్వు ఏడున్నావు అడ్రస్ చెప్పు. నువ్వు చెప్పు. బజార్ నాకు వస్తే మంచిది. నీ అడ్రస్ చెప్పు అంటున్నా కదా. ఏం నువ్వు భయపడుతున్నావా నీకు చెప్పేకి? నీ ఇంట్లోకి దూరి నీ కీళ్ళు కాళ్ళు వేసి కట్టి చెక్కిపోతారనే కదా ప్రసాద్. నీకు అంత దమ్ముందే చూసుకుందామా? చెప్పు ప్రసాద్, అడ్రస్ చెప్పు. నీ అడ్రస్ చెప్పు ఫస్ట్. నీ అడ్రస్ చెప్పు ఫస్ట్. నీ అడ్రస్ చెప్పకపోయినావా? నాకు ఎవరో నీ పేరు తెలుసు. నా అడ్రస్ చెప్తావు, వస్తావా నువ్వు? ఏడున్నావు నువ్వు చెప్పు ఫస్ట్. గాంధీనగర్. గాంధీనగర్ యా ఊరు అంటానా? ఢిల్లీలో గాంధీనగర్ 36వ వీధి 8వ ఇల్లు. రామల్ల నువ్వు మొగోడైతే ఇప్పుడు. నువ్వు ఢిల్లీలో ఉన్నావో నాకు తెలుసు, ఎక్కడున్నావో నాకు తెలుసు. యాద ఊరినిది మరసనంగా చేతగానోడా. నువ్వు ఎందుకే భయపడుతున్నావని చెప్పేది. మూసుకొని బెడ్షీట్ కప్పుకొని పడుకోరా ప్రసాద్. అడ్రస్ చెప్పను పోస్తే రమ్మంటే నీకు అప్పుడే పాస్ పోసుకుంటున్నావా? ఏది నువ్వు? ఎవరురా నువ్వు? చిల్లర మగమాడ మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఎవరు అంటావు నాకే? పెళ్లి పిలుస్తుంటే పెళ్లి పెద్ద మనుషులు తిడుతున్నావంటే నీకు అసలు ఇంకిత జ్ఞానం ఉందే? పీ తింటున్నావా నువ్వు? ఎవడి పేరు ఎవరు సమయం? నాకు అంత గెత్తి లేదు. నాకేమైనా ఉత్తరాడు పేరు ఏమైనా వచ్చేకేమన్నా? పెళ్లికి వచ్చి చీర జాకెట్ తీసుకోండి నువ్వు ఎత్తి మాట్లాడుతున్నావు. ఏ బూడుసలు నిన్నేమన్నా నిన్ను బూడు చేస్తాను కానీ దగ్గరగా ఉన్నావు. చిల్లర మమ్మడా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు మాట్లాడుతాను నువ్వు? ప్రసాద్ నువ్వు పొద్దున్నే బాత్రూమ్ వచ్చినాడు కంప చెట్టు చెక్కి పంపిస్తాను. ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు మరసరంగా ఫోన్ పెట్టేయమంటున్నా? భయపడుతున్నావా? ఫోన్ పెట్టేయమంటున్నావు ప్రసాద్? నువ్వు ఎవరో నాకు తెలుసు. నేను అడ్రస్ చెప్పినాను, నువ్వు చెప్పు అడ్రస్. లేదా మూసుకో, నువ్వు ఆడంగిలోడ ఒప్పుకో. లోపల నా అడ్రస్ కరీంనగర్ లో మున్సిపల్ ఆఫీస్. కరీంనగర్ లో కర్రీ పెర్ర వేసుకొని తిరుగుతున్నావా ఏంది నువ్వు? ఏ కానక్కలు చేస్తున్నావా నువ్వు? పెర్ర అనేది ఎందుకు చెప్తున్నావు నువ్వు? నీ మాదిరి సార్లు చెప్పను నేను నిజాలు చెప్తానా? కరీంనగర్ లో నేనా ఏమే? కరీంనగర్ తెలంగాణ యాస ఏడుంది నీకు? నాకేడుందో నీకేడుందో నీకు అవసరమా? నువ్వు దమ్ముంటే మీసముంటే బయలుదేరా ఇప్పుడే నువ్వు ప్రసాద్. ఇప్పుడే బయలుదేరు బ్యాగ్ వేసుకొని. ఏం చేసుకోలే? బ్యాగ్ వేసుకొని బయలుదేరు. స్పాట్ చెప్పు, నువ్వు నేను చూసుకుందామా? నాకంత కర్మ ఏం పట్ల. ఛార్జీలకు లేవా?
ఛార్జీలకి కూడు ఏమన్నా లేదా బయలుదేరే ఛార్జీలు డబ్బులు లేవా నాకు డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నీకు ఇద్దా నిన్ను పట్టే టైంలో పట్టుకుంటాము. నీకు ఆడు ఇచ్చేస్తాం మళ్ళీ నీకే. అయ్యో ఆ, ఎందుకు పట్టుకుంటారు మీరు ఏది పట్టుకొని నువ్వు ఫోన్ చేసి ఏం చేస్తావు నువ్వు? ఎవరు నువ్వు ఫోన్ ఇదే? అయ్యో మీ మామను పోయా నాకే నీ పిల్లల్ని చేయమన్నా, నువ్వేమన్నా నీ అక్కడి నుంచి మైకి చేయమన్నా? ఎవరు నీ మామ నువ్వు? ఎంత ఎడ్డగమ్మైన వాళ్ళంతా మామగారులు బావగారులని విసిగిచ్చేది నా మళ్ళీ మంచి బుద్ధి వస్తాయిగా. సరే సరే మన పని ఇద్దరికి ఎప్పుడు పట్టేదా నాకేమన్నా? అయ్యో ఆ? ప్రసాద్ మన ఇద్దరికి ఎప్పుడు ఉండేదే కానీ నువ్వు ఆ, పొద్దున్నే ట్రాక్టర్ ఎక్కి ఎవరు నువ్వు అంటాడానికి అందుకే ఏముండట్టుంది? ఏముంది? అయ్యో ఏముంది చెప్పు, ఏముంది నీకే? గిగ్గిరాజపాలెంలో 2 ఎకరాల కొండ కింద ఉంది. నాకు కోపం తెప్పిద్దండి నీకే. సరే సరే పొద్దున్నే ఫ్రెష్ రెడీ అయ్యి యో పెద్ద పెద్ద మనుషులు పెళ్లికి వస్తున్నారు. పొద్దున్నే బాగా పౌడర్ కొట్టుకొని స్నానం చేసుకొని తెల్ల చెడ్డీ వేసుకొని ట్రాక్టర్ ఎక్కి వచ్చేసేయి. నువ్వు ఫస్ట్ నువ్వు తయారుగా అయ్యి చీర కట్టు. నాకు వస్తాయి మధ్య మధ్యలో నువ్వు కట్టే సంస్కారం లేదు, నాకు సంస్కారం ఉంది. యో అర్థమైందా? సంస్కారం మనోళ్ళు బంధువులు ఉన్నారు ఆ ఊర్లో. బజార్ మమ్మడా ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతానా? నేనే మాట్లాడతానా? నువ్వేం మాట్లాడతావు? నీకు అర్థమవుతుందా? యో నీకేమన్నా సంస్కారం అంటే ఊరే కదా. ఏ థు, నువ్వు అసలు యా ఊరు ఇది? యా ఊరు నువ్వు? ఈ ఊరేనా అసలు నువ్వు? యా దేశం నీది? ఈ దేశమే యా దేశం నువ్వు? బతుకంతా నీ అసలు ఏం మాట్లాడతాను కూడా తెలియదు నువ్వు అసలు. యో ప్రసాద్ ఏమన్నా తిన్నావా లేదా? నాకు చెప్తానా? నీకు తిన్నానో పనుకున్నానో నిద్రపోయినానో నీకు అవసరమా? యో మన ఊరు పిల్లోడని మన ఊరు పిల్లోడని ఏదో మాట వరుసకు అడుగుతూ తిన్నావా అని. ఎందుకంటే ఎంగిల్ కూడా ఏడబడేసినారో పోయింటావు కదా బస్ స్టాండ్ కు. లోపలికే నాకు మంచి బూతులు వస్తున్నాయి. ఎవరు నువ్వు? నన్ను భోజనం తినేదని అడిగేదేవుడు నువ్వు? మన ఊరు అనేది ఏంటి? ఎట్లయితావు నువ్వు? ఊరు నీది ఆ ఊరు? నీది ఆ ఊరు? నాదే ఊరు? నీది ఆ ఊరు? నాది ఆ ఊరు అయితే నీకేమే? మళ్ళీ నాది ఆ ఊరు అయితే నీకెందుకు? నా ఫోన్ ఏం చేసినావు నువ్వు? నీకెందుకు ఫోన్ చేసినాను? నాకు మంచిగా వస్తానా? ఇంకా నాకు బూతులు రప్పిస్తానావో? నువ్వు అడిగిందే కదా నేను అడుగుతున్నాను. ఎందుకు కోపం వస్తుంది నీకు? నువ్వు అసలు ఫోన్ ఏడు చేసినా ఫోన్ పెట్టే మళ్ళా. ఫోన్ పెట్టేస్తావు గానీ పొద్దున్నే పెళ్లికి రా, మంచిగా లక్స్ సోప్ తీసుకొని. నాకు నోటుకు వచ్చాయి అనుకో, ఇక్కడ ఇంట్లో జనాలు ఉన్నారని నేను గట్టిగా అరిచినా కూడా మా వాళ్ళు ఏదో ఏదో మాట్లాడుతున్నాడు అని గమ్మున్నాడు. వ్యాపారం అని చెప్పు ప్రసాద్. ఏం వ్యాపారం చెప్తామంటారు నువ్వు? నీ అట్లా వాళ్ళు అయితే వ్యాపారం చేసుకునేది, బిజినెస్ చేసుకునేది అంత చిల్లర తరం చేసుకుని ఇప్పుడు తెలుసా నీ బుద్ధి అంతా? సరే గానీ ట్రాక్టర్ డ్రైవర్ నంబర్ పంపిస్తాను. ముందుగానే ఈ రోజు ఫోన్ లో మాట్లాడుకో కొద్దిగా మంచిగా. ఏం మంచి మాట్లాడుకోమంటారు? నువ్వు ఏం నాకు తలకాయ నొప్పిస్తుంది. నువ్వు అసలు ఫోను చెయ్యొద్దు చెప్తాను. ముందర సీట్లు నువ్వే కూర్చునేకే డ్రైవర్ తో ముందే మాట్లాడుకో. ఏడైనా ఆపుతాడు కదా తోటల కాడ, ఏడైనా పోయేటప్పుడు ఊరికి వచ్చేటప్పుడు. అసలు ఈ నంబర్ ఎవరు సార్? మరి సార్ చెప్పు. ఎవరా? పెద్దాపురం పాపరాయుడు. నాకేదో చెప్తానా? మరసానికి ఫోన్ నంబర్ ఇచ్చిండేది నా కొడుకు ఇచ్చాడు, లోపల నా కొడుకు ఇచ్చాడు. ఎవడు ఇచ్చాడు ఈ నంబర్? కావాలి నాకు. యా నంబర్ కావాలా నీకు? ఎవరు ఇచ్చింది నంబర్? ఎవడు ఇచ్చాడు? పెద్దాపురం పసిపిల్లోడు. బజార్ మమ్మడా, ఊరు పేరు అడ్రస్ లేనోడా? నీకేమైందా? సరేలే గానీ ఉంటాను. మీ అత్త ఎవరో మాట్లాడుతున్నారని దోశలు వేసేకి వస్తున్నారు. దోశలు తిని మళ్ళా ఫోన్ చేస్తారు ప్రసాద్. ఫోన్ చేసినావు అనుకో నిన్ను మర్సారం మళ్ళీ. సరే గానీ పెళ్లి కాడి ఇంటికి వచ్చి ఇమ్మంటావా, తోటలో ఇమ్మంటావా? నాకు మంచి ముద్ర ఫోన్ పెట్టే లోపల మళ్ళా ఇంకోసారి ఫోన్ చేసినావు అనుకో నిన్ను ప్రసాద్ మంచి డాన్సులు పెట్టించిన. ఫోన్ పెట్టి మళ్ళీ మాట్లాడతాం. మళ్ళీ సరేలే డాన్స్